ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది. కానీ, విజయసాయి రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ముందు ఒక కీలకమైనటువంటి డిమాండ్ ఉంచారు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉండంగానే ఈ డిమాండ్ ఎందుకు ఉంచారు అనే దాని చుట్టూ పెద్ద ఎత్తున చర్చకు కూడా కారణమవుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా చాలా ముందుగానే విజయసాయి రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ముందు ఒక కీలకమైన డిమాండ్ ఉంచారు. ఇప్పుడు ఆ డిమాండ్ ఉంచడం వెనక కారణం ఏమై ఉంటుంది అనే చర్చ స్టార్ట్ అయింది. విజయసాయి రెడ్డి గారు ఉంచిన డిమాండ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏప్రిల్, మే ఇటువంటి టైంలో జరుగుతూ ఉన్నాయి. దేశంలో కూడా ఎన్నికలు, అటువంటి సార్వత్రిక ఎన్నికలు కూడా అప్పుడే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎన్నికలను కొన్ని నెలల పాటు ముందుకు జరపండి. దేశంలో ఎన్నికల ఉద్దేశం ఎలా ఉన్న విజయసాయి రెడ్డి గారి వ్యూ పాయింట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను కూడా కొన్ని నెలల పాటు ముందుకు జరపండి. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి, వడగాలులు ఉంటాయి. రాజకీయ సభలు, సమావేశాలు పెట్టినా, జనాలందరూ గుమికూడినా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే సంవత్సరాలు అవి పెరుగుతూ ఉన్నాయంటూ ఉన్నారు. కాబట్టి కొన్ని నెలల పాటు ఎన్నికలు కనుక ముందుకు జరిగితే ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కూడా చాలా బాగుంటుంది అని విజయసాయి రెడ్డి గారు ఎన్నికల కమిషన్ ముందు పెట్టినటువంటి ప్రపోజల్. ఇక్కడ కనుక మనం ఇంకొంచెం స్టెప్ కిందకి అంటే ముందుకెళ్ళి ఆలోచిస్తే, కొన్ని నెలల ముందు పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే తెలంగాణ ఎన్నికలు కనీసం ఒక 5-6 నెలలు ముందు జరుగుతాయి. సో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కూడా జరిపించండి అని బహుశా విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి డిమాండ్ కావచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు కనుక కలిపి ఒకేసారి జరిపితే ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకు అక్కడ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ వేసి అక్కడ వేసి ఇట్లా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. సో దట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఇది ఒక ప్రభావం కనిపిస్తూ ఉంది. కొందరు తెలంగాణ ఎన్నికల మీద ఇది ప్రభావం చూపెడుతుంది అని ఒక చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా ఆ ఉద్దేశంతో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు ఒకేసారి ఎన్నికలు జరిపించాలి అని ఆ ఉద్దేశంతో ఏమైనా ప్రపోజల్ పెట్టారా? అంటే తెలంగాణలో కనుక ముందే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఏర్పడే ప్రభుత్వం ఏదో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపెడుతుంది అని, తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలకు ఎవరికైనా ప్రయోజనం చేకూర్చే విధంగా కొన్ని నిర్ణయాలు కొంత సహకరించవచ్చు అని చెప్పి ఏమైనా ఒక అంచనా విజయసాయి రెడ్డి గారికి ఉందా? సో ఈ కోణంలోనే ఈ ప్రపోజల్ పెట్టారా? సో అల్టిమేట్గా విజయసాయి రెడ్డి గారు ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు ఒకేసారి జరపాలని చెప్పి గట్టిగా కోరుకుంటూ ఉన్నట్లు ఆయన ట్వీట్ను బట్టి అయితే అర్థమవుతూ ఉంది.